హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ సమ్మరీగా 20 రోజులు జరిగినటువంటి పరిణామాలు, తెలంగాణకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అడ్మిషన్స్లో కానీ, అదేవిధంగా బైపీసీ రిలేటెడ్ అడ్మిషన్స్లో కానీ, లేదా ఐసెట్ రిలేటెడ్ అడ్మిషన్స్లో కానీ, ఈసెట్ రిలేటెడ్ అడ్మిషన్లో కానీ అనేక రకాలైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చాను. ఇందులో ప్రప్రదంగా పేరెంట్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అండ్ మేజర్ అప్డేట్ వచ్చేసి బి కేటగిరీ అడ్మిషన్స్కి సంబంధించి తెలంగాణ మార్కెట్లో ఏమి నడుస్తుంది. దీన్ని మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ టాపిక్ బై టాపిక్ తీసుకున్నప్పుడు అసలు బి కేటగిరీ సీట్లని ఆన్లైన్ చేస్తారా, పేరెంట్స్ ఎదురు చూడాలా లేదా మేనేజ్మెంట్ తీసుకోవాలా? ఈ రకానికి సంబంధించినటువంటి ఈరోజు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనకి ఏదైనా కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో 3 రకాలైనటువంటి అడ్మిషన్స్ ఉంటాయి, ఏ, బి, సి. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. ఏ కేటగిరీ అడ్మిషన్స్ అంటే మీకు కన్వీనర్ కోటా అడ్మిషన్స్ అని కూడా అంటారు దీన్ని. ఈ కన్వీనర్ కోటా అంటే ఎంత? 70% ఆఫ్ ది సీట్స్. అంటే ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే 70% సీట్లని ఏ కేటగిరీ లేదా కన్వీనర్ కోటా అంటారు. బి కేటగిరీ సీట్స్ అంటే 15%. అంటే 100 సీట్లు ఉంటే 15 సీట్లని బి కేటగిరీ సీట్లు అంటారు. సి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ అంటారు. దీంట్లో మనకి 15% సీట్లు ఉంటాయి. గత సంవత్సరం వరకు ఏ కేటగిరీ సీట్ల యొక్క పర్యవేక్షణ మాత్రమే గవర్నమెంట్ టీఎస్ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ ద్వారా చేసేది. రిమైనింగ్ 30% సీట్స్ని కాలేజీ వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం అమ్ముకునేవాళ్ళు. అయితే లాస్ట్ ఇయర్ ఒక చిన్న పరిణామం జరిగింది. ఒక స్లైడింగ్ అనేటువంటి ఆప్షన్ పెట్టి అది ఏ కేటగిరీలో అడ్జస్ట్మెంట్ చేశారు తప్ప బి అండ్ సి కేటగిరీ జోలికి రాలేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉండేదంటే సిస్టము అంటే స్మూత్గా నడిపించేసుకునే వాళ్ళు, ఎవరో టేబుల్ కింద బట్టి అందరూ శుద్ధంగా డొనేషన్లు తీసుకుని అమ్ముకునేవాళ్ళు తప్ప దీన్ని పబ్లిక్గా ఒప్పుకునేవాళ్ళు కాదు. అలా అని చెప్పేసి అమ్మకుండా ఉండేవాళ్ళు కాదు. కొన్ని కాలేజీలు సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, ఎంవిఎస్ఆర్, మన మాతృశ్రీ, భోజిరెడ్డి, ఈ కాలేజీల వరకు బి కేటగిరీ నోటిఫికేషన్స్ ఇచ్చి అడ్మిషన్స్ తీసుకునేవాళ్ళు. రిమైనింగ్ వాళ్ళు టేబుల్ కింద మనం డొనేషన్ రూపంలో మనం కట్టి చేరేవాళ్ళం.